ఈ సర్వోన్నతమైనటువంటి ఈ స్థలములో చేరబోతున్నటువంటి నీ బిడలమైనటువంటి మాకును నీ సమాధానాన్ని అనుగ్రహింపజేసి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి నీ బిడలుగా వాడబడుటకు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. గొప్ప ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రియులు సహోదరుడు తండ్రి తమ్ముడు జోష్ బాబును మీరు ఆశీర్వదించి దీవించి సంఘానికి కావాల్సినటువంటి క్షేమాభివృద్ధి కలిగినటువంటి నీ మాటలు వినిపించటకు ప్రభువా, నీ కుమారుడు తగినటువంటి ఆసక్తితో ప్రభువా ఈ రక్షణ సువార్త సభలను ప్రభువా ఏర్పాటు చేసినటువంటి విధానానికై నీకు స్తోత్రములు తండ్రి. నిన్నటి దినమున ప్రభువా మొదటి రక్షణ సువార్త సభలో ప్రభువా మీరు తోడుగా ఉండి ఏ అలజడి సాతాను క్రియలు అంధకార శక్తులు లేకుండా ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవా నీ నామానికి మహిమ తెచ్చులాగున ప్రభువా దైవజనులను సంఘమును వచ్చినటువంటి బంధువర్గం ద్వారా మీరు మహిమ పొందినటువంటి విధానానికై నీకు స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఈ రక్షణ సువార్త సభలో మీరు తోడుగా ఉండి నీ నామానికి మహిమ తెచ్చేటటువంటి బిడలుగా వాడబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఇటు సమయంలో రాబోతున్నటువంటి దైవజనులను సంఘమును ప్రభువా వచ్చినటువంటి నీ యొక్క బిడలుగా ఉండబడినటువంటి బంధువు నింపబడి మంచి ఆలాపన కలిగినటువంటి మనసు కలిగిన ఆయన నీ బిడలు చక్కని సంగీతం ద్వారా నిన్ను వాయించగలిగినటువంటి శక్తిని నీ బిడలకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఇటు సమయంలో ప్రభా పాటల ద్వారా నేను గణపరచటానికి మేమందరం ఉండగనైనా చక్కని స్వరాన్ని మాకు దయచేయండి. నీ పాటల ద్వారా నిన్ను స్తుతించి నిన్ను మాత్రమే మహిమ తెచ్చేటటువంటి బిడలుగా వాడబడుటకు సహాయము చేయమని ఈ సువార్త సభల్లో ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్ష వహించి నీ నామానికి మహిమ తెచ్చేటటువంటి బిడలుగా వాడబడుటకు సహాయము చేయమని మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దినమెల్లని పాడినా కీర్తించినా కొనియాడిని దినమెల్లని పాడినా కీర్తించినా పతరమా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా
జీవించనా మెల్లనే పాడినా గాయపడిన సమయాన మంచి సమరయునిలాన గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిలాన గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా మెల్లనే పాడినా కీర్తించినా తీర్థమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా దేవునికి మహిమ కలుగును గాక. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదం వెనుకున్నవి మరసి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదం నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదం వెనుకున్నవి మరసి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదం ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని మెల్లనే పాడినా కీర్తించినా తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా మెల్లనే పాడినా ఇంచినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా ఇలలో జీవించనా ఇలలో జీవించనా మెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా
ప్రైజ్ ద లార్డ్. పాట పాడి వినిపించిన అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు మామగారు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. అందరూ కూడా త్వరగా సిద్ధపడి ఈ యొక్క కూడికలకు రావాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. మా రక్షకుడని, మా స్నేహితుడని, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా రక్షకుడని, మా స్నేహితుడని, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమును, పరిశుద్ధమైన నీ నామమును స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాత శ్రీ యేసునాథ, జీవపు దాత శ్రీ యేసునాథ స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా
ప్రియమైన యేసయ్యా మా సర్వానికి నీవయ్యా నీ సన్నిధి కొన్నామయ్యా బహు బలహీనులము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా విరిగి నలిగిన హృదయాలతోనే విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానికి నీవయ్యా నీ సన్నిధితో చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా పాట పాడి వినిపించిన మామగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఒక పాట పాడుకుందాం. మన మధ్యలోకి వచ్చినటువంటి బుడిచెర్ల నుంచి వచ్చినటువంటి మామగారు బాబు గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సువార్త పాట పాడుకుందామండి. క్రైస్తవ సువార్త కీర్తనల పుస్తకంలో నుంచి. లోకమే అరణ్య భూమిరా, మనసులేని మనసులే ముళ్ళ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే అరణ్య భూమిరా, మనసులేని మనసులే ముళ్ళ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే అరణ్య భూమిరా.
పెంచుకొనకురా, మనసు పెంచుకొనకురా. లోకమే అరణ్య భూమిరా, మనసులే బ్రహ్మదండి పదలురా. లోకమే అరణ్య భూమిరా. క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పొరుగువాని క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పోయాక సానుభూతి తెలుపుతారురా, పోయాక సానుభూతి తెలుపుతారురా. కొర్లి కొర్లి ఏచి మరీ పొగుడుతారురా, కొర్లి కొర్లి వేచి మరీ పొగుడుతారురా. లోకమే అరణ్య భూమిరా, మనసులే ముళ్ళ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే అరణ్య భూమిరా. ప్రేమించలేని మనిషి ఓ మనిషా, మరణమనే కడలి సుడలి దాటలేవురా. మనిషిని ప్రేమించలేని మనిషా ఓ మనిషా, మరణమనే కడలి సుడలు దాటలేవురా. మంచివాడను నేనని మోసపోకురా, మంచివాడనని నేను మోసపోకురా. మనసులోని దేశాన్ని పారరోలురా, మనసు నిలిపి యేసు ప్రేమను తెలుసుకొనురా. లోకమే అరణ్య భూమిరా, మనసులే ముళ్ళ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే అరణ్య భూమిరా, మనసులే ముళ్ళ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. పాట పాడి వినిపించినటువంటి అమ్మగారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క 2 పాటలు మాత్రమే. తర్వాత వాక్య పరిచర్య చేయుటకు మన మధ్యలోనికి సేవకులు కూడా వచ్చి ఉన్నారు కనుక ఒక 2 పాటలు పాడుకొని పాటల కార్యక్రమం ముగించుకుందాం. తదుపరి పాటగా మన మధ్యలో ఉన్నటువంటి ముసలాయి గారు వచ్చి ఒక పాట పాడాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. మరొక పాట పాడుకొని దేవుణ్ణి కనపరుద్దాం. ఎవరికి ఎవరు ఈ లోకములో
చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదలిపోతారు కరుణాగల యేసు నాతో ఉంటాడు కష్టాలలో వారు కదలిపోతారు కరుణాగల యేసు నాతో ఉంటాడు ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు ఎవరిని నమ్మినా ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షముందిరా ఎవరిని నమ్మినా ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షముందిరా ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో
మనుషుల సాయం వ్యర్థమురా, రాజులు నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజులు నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. పాట పాడి వినిపించిన సహోదరుడికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మన మధ్యలోకి దైవ సేవకులు కూడా వచ్చి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ యొక్క ప్రార్థనా స్థలం దగ్గరికి రావాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. చివరి పాట పాడుకొని ఈ పాటల కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు గురవయ్య వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, అందరికీ వందనాలు. అలాగనే వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి కూడా వందనాలు. మరొక పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతిద్దాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా
మంచిది. పాట పాడి వినిపించిన తమ్ముడికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. పాటల కార్యక్రమము ఇంతటితో ముగించుకుందాం. ఎందుకంటే మన హృదయాలను బాగు చేసేది దేవుని వాక్యము కనుక ఆ వాక్యానికి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. నిన్నటి దినాన మనకు దేవుడు చాలా ఘనంగా జరిగించాడు. దాన్ని బట్టి దేవుడికి మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాం. అయితే మనలో మధ్యలో నుండి దూరం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు నిన్నటి దినాన దేవుని వాక్కుగా నిలబడి మన ఆత్మీయ హృదయాలను బలపరిచినటువంటి దైవ సేవకులు వెంకట సుబ్బయ్య అన్న గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే పెద్దలు ఈరోజు వాక్యోపదేశం చేసేటువంటి సేవకులు బాలయ్య స్వామి గారిని కూడా ఈ వేదికపైకి ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. దూర ప్రాంతంలో నుంచి ఎవరైనా సేవకులు వచ్చి ఉంటే వారి కోసం ఇక్కడ కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక్కడికి రావాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. అక్కడ ఎవరైనా సేవకులు ఉంటే వచ్చి ఇక్కడ వేదిక దగ్గర వారి కోసం కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చి కూర్చోవాలని మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు మన మధ్యలో ఉన్నటువంటి కందివారిపల్లి నుంచి వచ్చినటువంటి సేవకులు కోటయ్య గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరులు సహోదరి కూడా ప్రభువు నామాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయడానికి ఇచ్చినటువంటి అధ్యక్ష వారికి కూడా వందనాలు తెలుస్తున్నారు. కందూరుపల్లి సంఘం కూడా వందనాలు తెలియజేస్తున్నారు. అందరూ తలుచుకుంటే ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా గొప్ప తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, పరిశుద్ధ నామానికి స్తుతులు, ఘనమైన నామానికి స్తుతులు, మధురమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. నాయన మరి 2026 సంవత్సరములు 5వ నెల ఈ యొక్క 13వ తారీఖు నుంచి ఈ యొక్క స్వాత కూడికలు ఏర్పరిచినటువంటి సహోదరులను బట్టి వారి కుటుంబాలను దీవించండి. అలాగనే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరుగా దీవించు ఆశీర్వదించిన తండ్రి. అలాగనైనా నీ వర్తమానము చెప్పటానికి చిత్తపాటు కలిగినటువంటి వారికి మంచి జ్ఞానమును, మంచి తలంపును, మంచి ఆలోచన కూడా దయ చూపించండి. ఎక్కడ ఆటంకం లేకుండా తండ్రి మీ కృపను బట్టి, మీ తలంపును బట్టి నాయన మీ వాక్యం తెలియజేస్తుంది. ప్రయాసపడి భారం మోసుకునే సమస్త మన జిల్లారా నా వెద్దగరాలని మీ యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రార్థన యందును, పాటల యందును, వాక్యోపదేశందు మీరు తోడుగా, నీడగా, ప్రేమగా అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సేవకులకి వందనాలు చెల్లించుకుంటున్నాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. కింద కూర్చోగలిగిన వారు ఉంటే దయచేసి వచ్చి కింద కూర్చోండి. పెద్దలకు మనం కుర్చీలు ఇద్దాం. వాక్య పరిచర్యలోనికి వెళ్ళే ముందు నిన్నటి దినాన మనకు వాక్యాన్ని బోధించినటువంటి దైవ సేవకులు వెంకట సుబ్బయ్య అన్న గారి సాక్ష్యాన్ని మనం విందాం. అన్నగారు హైందవ కుటుంబంలో నుంచి
ప్రభువులోనికి ఎలా వచ్చారు, ఎలా నడిపింపబడ్డారు అనే సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకోవాలని ఉన్నాడు కనుక అందరం కూడా శ్రద్ధగా విందాం. ఎవరు అటు ఇటు తిరగకుండా అందరూ వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి అన్నగారు వెంకట సుబ్బయ్య అన్నగారు వచ్చి నా సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని తెలియచేస్తున్నాం. అలాగే సాక్ష్యంతో పాటు కొంత సువార్త కూడా అందించబడుతుంది. అందరం కూడా శ్రద్ధగా విందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు బాలయేసన్న గారికి, మరి అధ్యక్షులకు, భారముతో బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జోషన్న గారికి, అలాగే ఇస్మాయిల్ అన్న గారికి, చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలమ్మ అందరికీ. మంచిది ప్రియులారా, కొద్ది సాక్ష్యం జ్ఞాపకం చేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నా పేరు వెంకట సుబ్బయ్య. ప్రభునందు స్టీఫెన్. 1974వ సంవత్సరంలో గొల్లలు లేదా యాదవులు అంటారు, అటువంటి సామాజిక వర్గానికి చెందిన మా తల్లిదండ్రులకు 1974వ సంవత్సరంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రులకు మేము ఇద్దరం. నేను పెద్దవాడిని, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. ప్రియులారా, మరి 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను ఐటీఐ చేరాను. 2వ సంవత్సరం ఇక అయిపోతుంది, 2-3 నెలల్లో అనగా నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించారు. బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో నాకు ఉద్యోగం వచ్చింది. అందులో పనిచేసే ఏఈ మా ఊరే. అందుకు నాకు ఆ ఉద్యోగం ఇప్పించాడు. ఇక చదువు ప్రక్కన పెట్టి ఉద్యోగానికి రా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అన్నాడు. సరిపోయిలే అనుకొని నేను నా చదువు ప్రక్కన పెట్టి వదిలేసి హైదరాబాదుకు వెళ్ళిపోయాను. 1991వ సంవత్సరం 89లో నా 10th అయిపోయింది. వెళ్ళిన రోజే అక్కడ పనిచేసే ఉద్యోగి ఆ రాత్రి నాకు పార్టీ ఇచ్చాడు. ఉద్యోగంలో చేరింది నేను ఇవ్వాలి పార్టీ. ఆయనే నాకు పార్టీ ఇచ్చాడు. ఒక క్వార్టర్ సీసా, ఓ బీర్ సీసా తీసుకొచ్చి తాపాడు. ఆ రోజు నుంచి ఇక నేను దాపటం మొదలుపెట్టాను ఆయనకు. అలాగూ ప్రతిరోజు నా డ్యూటీ రాత్రి, పగలంతా సినిమా హాలు. నేను చిరంజీవి పార్టీ. మళ్ళీ ఇప్పుడు అనుకున్నారు, ఇప్పుడు కాదు. ఆ దినాలలో చిరంజీవి సినిమా పడితే మొదటి ఆట చూడాలి. అలా సినిమా పిచ్చితో పగలంతా సినిమా హాలు, రాత్రి డ్యూటీ. పగలిద్దరు వచ్చి వెళ్ళిపోయేవారు డ్యూటీ. అలాగ 2 సంవత్సరాలు జరిగిన తర్వాత నన్ను ఉద్యోగంలో నుండి తొలగించారు. నాతో పాటు కూడా ఇంకొక 21 మందిని తీసివేశారు. 3 సంవత్సరాల సర్వీసు ఉంటే వాళ్ళను రెగ్యులర్ చేయండి, తక్కువ ఉంటే ఇంటికి పంపించండి అని ఒక ఆర్డర్ వచ్చింది. అప్పటికి నాకు 2 సంవత్సరాల సర్వీసే. నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళకు రెగ్యులర్ అయిపోయింది, పర్మనెంట్ అయిపోయింది. ఇక నాతో పాటు ఒక 21 మంది ఇంటికి పంపించారు. 1993వ సంవత్సరం
మా ఊరికి నంద్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో దుర్వేసి అనే ఊరు మాది. మా ఊరికి వచ్చాను. ఇక నేను ఖాళీగా ఉన్నాను. ఆ సంగతి మా ఊరిలో ఒక రైతు తెలుసుకొని, ఏం వెంకట సుబ్బయ్యన్న, నువ్వు హైదరాబాదులో ఉద్యోగం చేస్తుంటివి, ఏమైంది ఆ ఉద్యోగం అంటే, అది పోయిందన్నా, ఊడిపోయింది, తీసేశారు, ఇంటికి వచ్చాను అన్నా. మరి ఖాళీగా ఎందుకుంటావు, నువ్వు నా దగ్గర పని చేస్తే నెలకు 2000 రూపాయలు ఇస్తా, నా దగ్గర ఒక 100 మంది లేబర్ ఉన్నారు, వాళ్ళను తీసుకుని వెళ్ళాలి, పని చేయించాలి, హాజరేసుకోవాలి, శనివారం వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ఇది నువ్వు చేయాల్సిన పని అంటే 2000 రూపాయలు 94లో మంచిది చేస్తానని ఒప్పుకున్నా. ఇక నా డ్యూటీ ఏమిటంటే రోజు లేబర్ని తీసుకొని వెళ్ళాలి మేస్త్రిగా. నా అలవాటు ఏమిటంటే ఉదయం లేస్తేనే టీ తాగాల, టీ తాగిన తర్వాత తప్పకుండా సిగరెట్ తాగాలి, అంతే. సిగరెట్ ఎలా తాగుతానంటే, పొడి ఉంటుందే కింద రాల్పను, ఆ టీలోనే రాల్పుకొని తాగుతుంటా. రోజు కాదులే, అప్పుడప్పుడు, అది ఒక టైపు. అలా ఒకరోజు నేను టీ తాగి, ఈ లేబర్ అంతా ఎస్సీ కాలనీలో ఉంటారు, ఎస్సీ కాలనీకి వెళ్ళాలి. ఒకరోజు నేను టీ తాగి ఆ ఎస్సీ కాలనీలో నిలబడి ఒక ఇంటి దగ్గర సిగరెట్ ముట్టించుకొని తాగుతున్నా. నేను ఏ ఇంటి దగ్గర నిలబడ్డానో ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. మా ఊరే, నేను ఎప్పుడు చూడలే. ఏం వెంకట సుబ్బయ్యన్న, బాగున్నావా అన్నాడు. బాగున్నా అన్నాను. సిగరెట్ బల్ తాగుతున్నావు కదన్నా అన్నాడు. అవన్న అలవాటైంది, తాగుతున్నా అన్నా. మంచిది కాదన్నా అన్నాడు. నాకు తెలుసు మంచిది కాదని, ఏం చేద్దాం, తాగుతున్నా అన్నా. అలా పరిచయం చేసుకొని నాకు యేసు ప్రభు గురించి చెప్పటం మొదలుపెట్టాడు. అన్నా, యేసు ప్రభు నమ్ముకో అన్నా, నీకు నెమ్మది కలుగుతుంది, ఆయనే నిజమైన దేవుడు, ఆయన మన కొరకు దిగువచ్చాడు, కల్వరి శిలువలో రక్తము ధారపోసి మరణించి తిరిగి లేచాడన్నా. యేసు ప్రభువు నమ్ముకున్నా నీ పాపం పోతుంది, నరకం తప్పించుకుంటావు, మోక్షం చేరతావు అని చెబుతూ నాకు మోషే గురించి చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, అన్న, బైబిల్ గ్రంథంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు మోషే. బాబు, హలో, మాట్లాడకూడదు, మాట్లాడకరి. ఆయన దేవుని ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించి పాలు తెనులు ప్రవహించు దేశానికి నడిపిస్తున్నాడు. అరణ్య మార్గములో రోజు వారికి నీళ్ళు అవసరం, ఆహారం అవసరమై సనుగుతూ ఉండేవారు. అలా సనుగుతూ ఉండగా ఒకరోజు మోషే ఏమన్నాడు అంటే, ద్రోహులారా అన్నాడు. 106వ కీర్తన 33వ చరణంలో, అతడు తన పెదవులతో కాని మాట పలికెను అని ఉంది. అమ్మ, వింటున్నారాయా? మోషే అన్న మాట, ద్రోహులారా అన్న మాట, అది కాని మాట, పలకకూడని మాట. ఆ మాటనే దేవుడు ఒప్పుకోలే. అన్నా, నిన్ను ఒప్పుకుంటాడా అన్నాడు. ఒకసారి ఆలోచన చేసుకో. ఆ చిన్న మాట ద్రోహులారా అనటమే దేవుడు ఒప్పుకోలేదు, దేవుని దృష్టిలో తప్పైపోయింది, నిన్ను ఒప్పుకుంటాడా అని ప్రశ్నించాడు. యేసు ప్రభువు నమ్ముకున్నా నీకు నెమ్మది దొరుకుతుంది అన్నాడు. మీ యేసు ప్రభువు నాకు తెలుసులేవయ్యా, నేను కూడా బైబిల్ చదివినా, మీ యేసు ప్రభువు నాకు తెలుసులే అన్నా. నిజమే, నేను కూడా బైబిల్ చదివాను. ఎట్లా దొరికింది నాకు ఆ భాగ్యం అంటే, 1 సంవత్సరం పాటు బైబిల్ చదివాను. నేను ఇంచుమించు 7వ 8వ తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మ ప్రార్థనకు పోయేది. ఆరోగ్యం బాగలేక పక్కన పాణ్యం అనే మండలం ఉంది, పాణ్యం. అందులో మా అమ్మ పెద్దమ్మ కొడుకు సేవకుడు, ఆయన దగ్గరికి ప్రార్థనకు పోయేది. ఆ ఊరికి 1 సంవత్సరం పోయింది. ఆ సంవత్సరం ఏం చేసేదంటే, ప్రతిరోజు నన్ను కూర్చోబెట్టి బైబిల్ చదివించేది.
మా అమ్మ చనిపోయింది సంవత్సరం తర్వాత. ఆ బైబిల్ ఎటుపోయిందో నాకు తెలియదు. కాబట్టి నేను కూడా బైబిల్ చదివినలే, మీ యేసు ప్రభు నాకు తెలుసులే అని వెళ్ళిపోయాను. అయితే వినండి ప్రియులారా, అప్పుడు నా పరిస్థితి ఎలాగుందో జ్ఞాపకం చేస్తాను. నెమ్మది లేకుండా బతుకుతూ ఉన్నా, నెమ్మది లేకుండా బతుకుతున్నా. వినండి వినండి ప్రియులారా, ఏమాత్రం నా హృదయంలో శాంతి సమాధానం ఉండేది కాదు. నెమ్మది లేదు, భయంకరమైన అశాంతి. ఎంత అశాంతి అంటే, ఏ రోజు రాత్రి అయితే నేను మందు సారాయి తాగకుండా పడుకుంటానో ఆ రాత్రంతా నిద్ర పట్టదు. ఏ రాత్రి అయితే నేను మందు తాగి పడుకుంటానో ఆ రాత్రి నిద్ర పడుతుంది. తాగకపోతే నిద్ర పట్టదు, తెల్లవారుదులు జాగరణ. అది తట్టుకోలేక బీడి మీద బీడి, బీడి మీద బీడి, వరుసగా 7 బీడీలు కూడా కాల్చిన సందర్భాలు ఉన్నాయి. 1-2 సిగరెట్లు తాగుతా, తప్పకుండా 40 బీడీలు తాగాల. గణేష్ కట్ట అని అంటారు. 40 బీడీలు అయిపోతాయి రోజుకు. నెమ్మది ఉండేది కాదు, సంతోషం ఉండేది కాదు. ఎందుకు నెమ్మది లేదు అంటే నాకు తెలుసు. ఏ పాపం చేత పట్టబడ్డానో నాకు తెలుసు. పాపానికి పట్టబడి దాని చేత నెమ్మది లేక సతమతమైపోతూ తట్టుకోలేని పరిస్థితి, ఇక చచ్చిపోదాం అని ఒక నిర్ణయానికి వచ్చాను ప్రియులారా. అప్పుడు దేవుడు కరుణ చూపి, ఎప్పుడైతే నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నానో ఆ సమయంలో దేవుడు ఆ వ్యక్తి ద్వారా నాకు సువార్త వినిపించాడు. నన్ను పట్టుకున్న మాట ఏంటి అంటే, అరే ఎవరో మోసేనంట ద్రోహులారా అన్నాడంట. ద్రోహులారా అంటేనే దేవుడు ఒప్పుకోలేదంట. అట్లనా? ద్రోహులారంటేనే తప్ప, దాన్నే దేవుడు ఒప్పుకోలేదా? అదే కాని మాటనా? మరి అట్లయితే నా జీవితంలో ఎక్కడ బాగలేదే, నా మాటలు బాగలేవు, నా ప్రవర్తన బాగలేదు, నా జీవితం నిలువెల్లా చెడిపోయింది, నెమ్మది లేకుండా సంతోషం లేకుండా బతుకుతూ ఉన్నా. నాకంటే ఒక జంతువు మేలేమో, అంత ఘోరంగా బతుకుతున్నాను. మరి ఇట్లా బ్రతుకుతూ ఉండగా దేవుడు నన్ను ఎలా ఒప్పుకుంటాడు? ఆ చిన్న మాటే ఒప్పుకోకపోతే దేవుడు నన్ను కూడా ఒప్పుకోడు. అట్లయితే నాకు ఈ జీవితం వద్దు, యేసు ప్రభు నమ్ముకున్నా నీకు నెమ్మది కలుగుతుంది అన్నాడు. అట్లయితే నేను యేసు ప్రభు నమ్ముకోవాల్సిందే, నాకు నెమ్మది కావాలి అని ఒక తీర్మానానికి వచ్చాను ప్రియులారా. నమ్ముకుందాంలే అనుకుంటా ముందుకు సాగుతా ఉన్నా. ఇంకా రోజు రోజుకు నా వ్యసనాలు ఎక్కువైపోతున్నాయి. అది 1994వ సంవత్సరం. మా నాన్నకు పెరాలసిస్ వచ్చింది. ఇక తట్టుకోలేకపోయాను. ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ఇక తట్టుకోలేక యేసు ప్రభు పాదాల మీద పడ్డాను. మార్చి 14, 94వ సంవత్సరం మార్చి నెల 14వ తారీఖు ఆ రాత్రి మా ఇంటిలో తలుపు వేసుకున్నాను. కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థన చేశాను. కొంచెం నాకు పరిచయం ఉంది కదా మా అమ్మకు ప్రార్థనకు పోయేటప్పుడు. కాబట్టి నాకు వచ్చిరాని ప్రార్థన, యేసు ప్రభువా నేను పాపినయ్యా, ఇదిగో నెమ్మది లేదు ప్రభువా, నాకు సంతోషం లేదయ్యా, ఈ చెడిపోయిన జీవితం నాకు వద్దు ప్రభువా, నా జీవితం మారాలయ్యా, నాకు నెమ్మది కావాలి ప్రభువా, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తూ నా పాపాలన్నీ ఒప్పుకున్నా. కన్నీళ్లతో పడుకున్నాను ప్రియులారా. నిజంగా అద్భుతంగా ఆ మరుసటి రోజు నా హృదయం తేలికైపోయింది. నా హృదయంలో ఎంత భారం ఉండేదో నాకు తెలుసు. నా హృదయం తేలికైపోయింది. యేసు ప్రభు నాకు నెమ్మదినిచ్చాడు, నా హృదయంలో శాంతిని చేకూర్చాడు. నాకు బాగా అర్థమవుతుంది అది నిజం. అంతకు ముందు రోజు వరకు భయంకరంగా భారముతో నిండి ఉండేది నా హృదయం. ఆ రాత్రి ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకున్నానో
మరుసటి రోజు నుండి నా హృదయం మారిపోయింది. నాకు నెమ్మదినిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. మా ఊరిలో సిఎస్ఐ కొట్టం ఉంది, మందిరం కొట్టం. అక్కడికి వెళ్ళాలి ప్రార్థనకు అనుకున్నా. ఎట్లా వెళ్ళాలబ్బా, అంతా వాళ్ళే ఉంటారే, క్యాస్ట్ ఫీలింగ్ అంతా వాళ్ళే ఉంటాయి, నేను ఎట్లా వెళ్ళాలి ప్రార్థనకు అని 2 రోజులు వెళ్ళకుండా ఎన్నిక వచ్చేసాను. 3వ రోజు అందరికంటే ముందు వెళ్ళి మందిరంలో కూర్చున్నా. ఒక వారం తర్వాత నాకు సువార్త చెప్పిన వ్యక్తి నన్ను పట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళి కొంత నాకు పాట వాక్యం నేర్పుతూ వచ్చాడు. అదే సంవత్సరం అక్టోబర్ నెల 9వ తారీఖు నీటిలో బాప్తిసం పొందాను. ఆ సేవకుడు నువ్వేం పేరు పెట్టుకుంటావు అంటే నా పేరు స్టీఫెన్ అని పెట్టుకుంటా అని చెప్పాను. ప్రియులారా, ఆ తర్వాత మా తమ్ముడు వ్యతిరేకించాడు, ఆయనకు సువార్త చెప్పాను. యేసు ప్రభువును ఆయన అంగీకరించాడు. నేను ఇలాగూ ప్రార్థనకు పోతూ ఉంటే మా నాన్నకు అర్థమైంది, ఈడు ఎక్కడికో వెళ్తా ఉన్నాడు అని ఇరుగు పొరుగు వారిని అడిగాడు. మా వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయనకు పెరాలసిస్ వచ్చింది, కొంచెం కట్టబెట్టుకు నడుస్తూ ఉంటాడు, స్నానం చేయించాలి, ఆయనకు వైద్యం చేయించాలి, అన్నం తినిపించాలి, పండబెట్టి నేను ప్రార్థనకు పోతా. నేను వచ్చేసరికి 10, 10:30, 11 కూడా కావచ్చు. ఎక్కడికి వెళ్తున్నాడు మా వాడు అని అడిగాడు. అంటే మీ వాడు అది వాళ్ళ ఇండ్ల మధ్యకు ప్రార్థనకు పోతున్నాడు అని చెప్పారు. మా నాన్న నన్ను కూర్చోబెట్టి, రే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రార్థనకు వెళ్తున్నా అన్నాను. రే, నువ్వు భజన చేసుకోవాలి అంటే మన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, ఏ దేవాలయానికైనా వెళ్ళి భజన చేసుకో తప్ప వాళ్ళ ఇండ్ల మధ్యకు ప్రార్థనకు పోతే నేను ఒప్పుకోను అన్నాడు. నేనేమీ పట్టించుకోలేదు. మరుసటి రోజు యథావిధిగా వెళ్ళిపోయాను. వచ్చేసరికి ఇంటికి తాళం వేశాడు. ఎక్కడుంటాడో నాకు బాగా అర్థమైంది. ఆ ఇంట్లోకి వెళ్ళాను. వెళ్ళేసరికి కట్టె తీసుకున్నాడు, కేకలాస్తున్నాడు, తిడుతూ ఉన్నాడు. నేను వద్దంటే నువ్వు ప్రార్థనకు పోతావా, పో, నా ఇంట్లోకి నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఇక వాళ్ళ ఇండ్ల మధ్యనే బతుకుపో, నాకు పుట్టినోడివైతే నా మాట విని నా ఇంట్లో ఉండు, లేదనుకుంటే నువ్వు అక్కడే బతుకు, రావద్దు నా ఇంట్లోకి అని కేకలాస్తున్నాడు, కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను చెప్పాను, నాన్న నీ ఎదుట బీడి తాగలే, కానీ నాకు రోజుకు 40 బీడీలు చాలవు. నీ ఎదుట సారాయి తాగలే, సారాయి తాగి పడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది, లేకుంటే నిద్ర పట్టదు. నీ ఎదుట పాపం చేయలేదు, పాపానికి పట్టబడ్డాను, నెమ్మది లేక శాంతి లేక చచ్చిపోదామని ఒకరోజు నిర్ణయించుకున్నా. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. యేసు ప్రభు నాకు నెమ్మది ఇచ్చాడు. యేసు ప్రభు నాకు సంతోషం ఇచ్చాడు. నువ్వు ఇంట్లోకి రానిచ్చినా రానియకపోయినా నేను మాత్రం ప్రార్థనకు పోయేదే 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 అని గట్టిగా చెప్పాను. ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ, మా నాన్న పేరు సుబ్బరాయుడు. ఏమోలే సుబ్బరాయుడు, వాడేదో ప్రార్థనకు పోయింటే నెమ్మది ఉంది అంటున్నాడు, పోతే ఏం తప్పులే, పోనీలే, ఆ తాళం చేతులు ఇచ్చేయి అనింది. ఇంకంతే, మా నాన్న ఇంకేం మాట్లాడలేదు. ప్రియులారా, ఆ తర్వాత మా తమ్ముడు నమ్ముకున్నాడు. ఇలాగూ మేము ఒక 5-6 మందిమి నమ్ముకున్నాం. నాకు సువార్త చెప్పిన వ్యక్తి సంఘం లేదు, సహవాసం లేదు, ఏదో ఇంట్లో కూర్చోబెట్టి పాటలు పాడుకొని ఏదో చేస్తూ ఉంటే నాకు ఆశ కలిగి ఉండేది. పక్కన, మా ఊరి పక్కన కొండజూటూరు అని బ్రదరన్ అసెంబ్లీ, అక్కడ పెద్దలు దుర్వేషలో పలాని వ్యక్తి యేసుప్రభువు నమ్ముకున్నాడంట, వెళ్ళి మనము పరామర్శించి ఆహ్వానించి వద్దాం రండి అని వాళ్ళు వచ్చారు. పెద్దలు నా ఇంటికి వచ్చారు, నన్ను పరిచయం చేసుకున్నారు. ఒకరోజు ఒక ఆదివారం మా మందిరానికి రండి, సాక్ష్యం ఇద్దురు అని పిలిచారు. ఒక ఆదివారం వెళ్ళాను. నాకెందుకో అక్కడ వాతావరణం, పరిస్థితులు, వాక్యం నన్ను ఆకర్షించాయి. ఇక ప్రతిరోజు, ప్రతి ఆదివారం నేను, నా భార్య, నాకు వివాహం, నేను నమ్ముకున్న తర్వాత నాకు పరిశుద్ధ వివాహమే జరిగింది. నేను, నా భార్య, మా తమ్ముడు, మరి కొంతమంది సోదరులు
ఒక 5-6 మంది ప్రతి ఆదివారం ఆరాధనకు అక్కడికి వెళ్ళేవారం. ఒక సంవత్సరం తర్వాత వారు మా ఆసక్తిని చూసి 1999వ సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తారీఖు ఆదివారం మా ఊరిలో మా ఇంటిలో ఆరాధన ప్రారంభించారు. ప్రియులారా, అది నేటికి కొనసాగుతుంది. ఒక సంవత్సరం మా ఇంట్లో చేసే ఆరాధన, మంది రావడానికి ఇబ్బంది పడుతున్నారని ఒక రూమ్ రెంట్కు తీసుకున్నాం. తర్వాత దేవుడు ఒక 15 సెంట్ల స్థలం ఇచ్చాడు. ఇప్పుడు చక్కటి మందిరం ఇచ్చాడు. ఇలాగ నమ్ముకున్న తర్వాత ఆయా సేవకుల్ని పిలిపిస్తూ, అలాగే నేను మా ఊరిలో ఎన్ని వీధులు ఉంటాయో, ఎన్ని సెంటర్లు ఉంటాయో, ప్రతి సెంటర్లో నా వ్యక్తిగతంగా సేవకుల్ని పిలిపించి సువార్త ప్రకటించాం. దేవుని మహాకృప చేత ఎంతోమంది గొల్లళ్ళు, బోయళ్ళు, సాకలోళ్ళు, వడ్డేళ్ళు, తెలుగోళ్ళు, ఉప్పరోళ్ళు, ఇలాగ అనేక మంది అనేక కులాలలో నుండి యేసుప్రభువును నమ్ముకున్నారు. 90 మందికి పైనే బాప్తిస్మాలు నా తర్వాత ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఒక 20 మంది సహోదరులు, 20 మంది సోదరీలు ప్రతి ఆదివారం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. నాకు కుమార్తెకు వివాహమైంది. ఆ బాబు ప్రస్తుతం బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. కాబట్టి మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మాట్లాడద్దు. మనం దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఈ రాత్రి దేవుడు తన మాటలు వినిపించబోతుండగా జాగ్రత్తగా ఆలకిద్దాం. దేవుని వాక్యం మన జీవితాలలో కార్యం చేస్తుంది. ఈ రాత్రి దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. బాబు, హలో, మాట్లాడకూడదు. మాట్లాడుతుంటే లేచి వెళ్ళండి, అక్కడికి మాట్లాడకూడదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. 25-26. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. దేవుడు ఈ లేఖన భాగాలను దీవించి మనందరికీ పంచిపెట్టినట్లు చిన్న ప్రార్థన చేద్దాం.